వెళ్లి నేను ఓటేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు. దానికి కారణాలు రెండు. ఒకటి ఈ బూతులు మార్చడం, రెండోది ఓటర్ స్లిప్పులు డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం. నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలి. మొద్దు నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా నిద్ర లేవాలి. ఓటేయడం అనేది ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ ను ఎన్నికల కమిషన్ కాలరాస్తా ఉంది, కాపాడలేకపోతా ఉంది. తక్షణమే ఇప్పుడైనా మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్లీ మండలంలోని 10,600 ఓటర్లకు తక్షణమే ఓటర్ స్లిప్పులు ఇవాళ రాత్రి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పరిస్థితుల్లో ఓటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఓటర్ స్లిప్పులు టీడీపీ వాళ్ళు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్లి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది, ఏ బూత్కి వెళ్లి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్. అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్, పులివెందుల మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఉన్నారు, అచ్చుకట్టు భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి వాళ్ళ కొడుకు అజయ్ అడిగి ఓటర్ స్లిప్ వెనక్కి అడిగినారంట టీడీపీ వాళ్ళు. మాకు ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేసేయని చెప్పి చేస్తే వాళ్ళ ఇంటికి పాది ఎక్కడికి వెళ్లి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం నిన్న రాత్రి ఎర్రిపల్లి గ్రామంలో దాదాపు ఒక 20-30 ఇళ్లు తప్ప మిగతా అన్ని ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు. ఇవాళ నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనల్ గా ఈ ఓటర్ స్లిప్స్ అనేది తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికి వెళ్ళి ఓటేయాలో. వీళ్ళు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మలమడుగు నుంచి కొండాపురం ముదునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక 100 బండ్లలో నల్లపరెడ్డిపల్లిలో దించారు. మధ్యాహ్నం పులివెందుల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక జత బట్టలు పెట్టుకొని రమ్మని చెప్పారంట. పులివెందుల్లో దించి మిడ్ నైట్ కానీ ఎర్లీ అవర్స్ లో నల్లపరెడ్డిపల్లికి షిఫ్ట్ చేసి వాళ్ళని క్యూల్లో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు.